వెంకటాపురంలో సుబ్బయ్య అనే బిదవాడు ఉండేవాడు. అతడు చాలా కష్టజీవి. అతడు ఎవ్వరిని చెయ్యిచాపి డబ్బులడిగేవాడు కాదు. తన కష్టంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. రోజూ ఆదవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆవి అమ్మి డబ్బులు సంపాదించేవాడు. ఏ ఒక్కరోజు వెళ్లకున్న అతడి సంసారం చాలా కష్టంగా ఉండేది. డబ్బులు లేకపోతే ఆహారం దొరకేది కాదు. సుబ్బయ్య ఉదయమే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని మూటకట్టుకుని కిరాణావానికి అమ్మివచ్చిన డబ్బులతో సరుకులు తీసుకుని వచ్చి అతడు వాళ్ల అమ్మకు ఇచ్చి ఆహారం చెయ్యమని ఇచ్చేవాడు. తెచ్చిన బియ్యంతో అన్నం వండి మరియు రొట్టె చేసి ఒక పళ్ళెంలో పెట్టి తన కుమారుడికి పెట్టేది. ఉన్న అప్పులు ఎలా తీర్చలా అనే బాధతో ఉండేది సుబ్బయ్య తల్లి మంగమ్మ. ఆ రోజే ఉదయం సుబ్బయ్య దగ్గరకు వచ్చెను. సుబ్బయ్య కోటయ్య దగ్గర అప్పు చేశెను. ఆ డబ్బులు అడుగడానికి కోటయ్య వచ్చెను. ఓ సుబ్బయ్య, నువ్వు చాలా రోజులైంది నా డబ్బులివ్వడం లేదు. నా డబ్బులు ఎంత తొందరగా ఇస్తే అంత నీకు మంచిది. లేకపోతే నిన్ను నేను ఊరి పెద్ద మనుషులు దగ్గరకు తీసుకువెళ్ళి నీకు శిక్ష వేపిస్తాను. అయ్యా కోటయ్య గారు, క్షమించండి నన్ను. నేను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వచ్చే డబ్బులు నాకు ఏమీ సరిపోతలేవు. నా పరిస్థితి ఏమీ బాగాలేదు. దయచేసి మీరు కనుకరించండి. మీ డబ్బులు ఎలాగైనా తీరుస్తాను. నాకు కొంత సమయం ఇవ్వండి. హో సుబ్బయ్య, నువ్వు తీసుకొని చాలా రోజులైంది కనుక నీకు ఎక్కువ రోజుల వ్యవధి ఇవ్వలేను. కనుక నువ్వు నా డబ్బులు వారం రోజుల్లో ఇవ్వాలి. లేకపోతే నిన్ను పెద్దా మనుషుల వద్దకు తీసుకువెళతాను అని చెప్పి వెళ్ళిపోయెను. ఒకరోజు నీరాశతో మళ్లీ కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళాను. ఈసారి ఎక్కువ కట్టెలు తీసుకువచ్చి తన అప్పును తిరిచివేయాలని, కోటయ్య అప్పును ఏ విధంగానైనా తీర్చాలని అనుకున్నాడు సుబ్బయ్య.
సుబ్బయ్య కట్టెలెక్కువ కొట్టాలని ఉదయం నుంచి భోజనం చేయకుండా విశ్రాంతి తీసుకోకుండా కట్టెలు కొడుతున్నాడు. బాగా అలసిపోయాడు. నా కష్టాలు ఎవ్వరూ తీర్చరు. అమ్మవారు, లక్ష్మీదేవి నన్ను కనుకరించి డబ్బులిస్తే కాని నా అప్పులు తీరవు అని అనుకోని చెట్టు నీడన పడుకున్నాడు. ఓ సుబ్బయ్య, నీ కష్టాలు చూసి వచ్చాను. నువ్వు పడే బాధలు నన్ను చాలా బాధ పెట్టేయి. కనుక నీకు కావాల్సిన ధనం ఇచ్చి వెళ్ళుతున్నాను. ఇది జాగ్రత్తగా కాపాడుకో, ఎవ్వరికీ ఇవ్వవద్దు. కాసేపైనాక నిద్ర నుంచి మేల్కొని చూశాడు సుబ్బయ్య. తనకు వచ్చిన కలలో లక్ష్మీ అమ్మవారు తనకు డబ్బులు, బంగారు నాణ్యలు ఇచ్చినట్లు వచ్చినది. ఇది నిజమా అని చూస్తే అది నిజమే. అది తన అదృష్టం. తన అప్పులు తీర్చిన అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు సుబ్బయ్య. డబ్బుల సంచితో ఆనందముగా సుబ్బయ్య వచ్చెను. తన తల్లికి ఇచ్చి ఆమె ఆశీర్వచనాలు తీసుకున్నాడు. సుబ్బయ్యను ఆశీర్వదించింది వాళ్ల అమ్మ. అయ్యా, మీ అప్పు డబ్బులు తెచ్చాను. మీరు నాపై ఆగ్రహించారు కనుక నేను ఆదవికి వెళ్ళి కట్టెలు కొట్టడానికి వెళితే నాపై అనుగ్రహించింది లక్ష్మీ అమ్మవారు, నాకు డబ్బులు ఇచ్చినది. నేను మీ అప్పులు తీర్చడానికి వచ్చాను, తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయాడు. అరే, నేను వీనిని అనవసరముగా రెచ్చగొట్టాను. వీడు బాగా ధనవంతుడైనాడు. నేను కూడా అడవికి వెళ్ళి అమ్మవారిని అడిగి డబ్బులు తెచ్చుకుంటాను అని ఈర్ష్యతో అడవికి బయలుదేరెను. ఆ రోజే ధనవంతుడు కోటయ్యకు బయలుదేరను. కాని ఆడవి మధ్యన భయకరమైన వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వాన వచ్చింది. అప్పుడే వచ్చెను ధనవంతుడు కోటయ్య. అదే చెట్టు దగ్గరకు నడుచుకుంటూ వచ్చెను. ధనవంతుడు కోటయ్య నిద్రపోవుచూ మనసులో లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించెను. అమ్మా, నేను చాలాలా పెదవాడను కనుక దయా ఉంచి నాకు బాగా డబ్బుల మూట ఇవ్వు అని ప్రార్థించెను. తరువాత నిద్రపోయేను. అరే మూర్ఖుడా, నువ్వు బిదివాడవా? నన్ను మోసం చేస్తున్నావా? అనుభవించు, ఇదే నా శాపం. నువ్వు కడు బీదువాడవు అవుతావు అని కోపంతో వెళ్ళిపోయేను. అప్పుడే తెల్లవారిన తరువాత తనకు వచ్చిన కలల గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళుచుండెను. దారిలో ఒక మనిషి కలిసి, అయ్యా, మీ ఇల్లు మొత్తం అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయినది. ఇప్పుడు మీకు ఇల్లు లేదు అని చెప్పెను. దానికి వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయెను. అక్కడ అతడి ఇల్లు లేదు, బాగా కాలిపోయిన ఇల్లు ఉంది. ఒకరి నాశనం కూడా. ఇప్పుడు నేనే నాశనమయ్యను. నా ఇల్లు మొత్తము అయ్యను. నా ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇప్పుడు నాకు ఇల్లు లేదు. నేను ఒక బిదవాడని. నేను చేసిన కర్మ నేను అనుభవించాలి.